ఓకే. ప్రీవియస్ క్లాస్‌లో ఫంక్షన్స్ గురించి నేర్చుకున్నాం కదా! ఫంక్షన్ రాయాలంటే ఫస్ట్ కీవర్డ్ ఏంటి? ఎఫ్ మ్యామ్. డీఈ ఈఎఫ్. డీఈఎఫ్. ఓకే. వెరీ గుడ్ ప్రసన్న. సో, డీఈఎఫ్. డెఫ్ రాసిన తర్వాత ఏం చేయాలి? ఫంక్షన్ నేమ్ రాయాలి. దాని తర్వాత మనకి కావాల్సిన ఇన్‌పుట్స్‌ని మనం బ్రాకెట్‌లో ఏ, బి అనో, ఎక్స్, వై అనో లేపోతే ఎక్స్‌వై-జెడ్ అనో ఏదో ఒకటి మనం పెట్టుకోవచ్చు. ఓకే. సో, ఇవన్నీ అయిపోయిన తర్వాత వి విల్ పుట్ ఎ కోలన్. ఓకే. దాని తర్వాత ఆ ఫంక్షన్‌లో ఏం జరగాలన్నది మనం రాస్తాం. ఫంక్షన్‌ని ఎలా కాల్ చేస్తారు? ఫంక్షన్‌ని ఎలా కాల్ చేస్తారు? చరణ్ చెప్పు. ఫంక్షన్ ఎలా కాల్ చేయాలో చెప్పు. చరణ్. చరణ్ కుమార్ ఉన్నారా క్లాస్‌లో? ఈమె పార్టీ. శిరీష చెప్పండి. శిరీష ఫంక్షన్ ఎలా కాల్ చేయాలో చెప్పండి. ఫంక్షన్ డెఫినిషన్ గురించి చెప్పింది ప్రసన్న. డీఈఎఫ్ కీవర్డ్ తర్వాత ఫంక్షన్ నేమ్ పెట్టి ఇన్‌పుట్స్ ఇవ్వాలి. లోపలేమో దాని కిందేమో ఫంక్షన్‌లో ఏం జరగాలి అన్నది మనం మెన్షన్ చేయాలని. ఇది ఫంక్షన్ డెఫినిషన్. లాస్ట్ క్లాస్‌లో నేర్పించాను మీకు. ఓకే. ఫంక్షన్ కాల్ ఎలా చేస్తారు? శిరీష ఫంక్షన్ ఎలా కాల్ చేయాలి? కే శిరి కే శిరీష కదా! ఫంక్షన్ ఎలా కాల్ చేయాలని అడుగుతున్నా. ఓకే. షీ ఈస్ టెక్స్టింగ్ చాట్‌లో పెడుతున్నావా? ఇన్పుట్టా? ఇది ఫంక్షన్ కాలా? నో ఫంక్షన్ ఎలా కాల్ చేస్తారు? మంచిగా విన్నట్టున్నారే లాస్ట్ క్లాసు. ఓకే. సో, ఇదేమో ఫంక్షన్ క్రియేషన్. ఇదేమో ఫంక్షన్ డెఫినిషన్. ఓకే. సో, ఇదేమో ఫంక్షన్ డెఫినిషన్. ఫంక్షన్‌లో ఏముండాలి? ఏ, బి అంటే ఏ, బి వాడతారు. మీకు రిజల్ట్ ఏమో ఏ ఇంటూ బి. ఇదేమో ఫంక్షన్ డెఫినిషన్. తను చెప్పినట్టు డీఈఎఫ్ కీవర్డ్ పెట్టి, ఫంక్షన్ నేమ్ పెట్టి, మీకు కావాల్సిన ఇన్‌పుట్స్ పెట్టుకోవచ్చు. ఫంక్షన్ కాల్ ఎలా చేస్తారు? ఇక్కడ మీరు నేమ్ ఇస్తారు కదా! ఫంక్షన్‌కి ఒక పేరు ఇస్తారు కదా! ఈ మల్టీ దగ్గర ప్రసన్న అనో, శ్రీదేవి అనో, వైష్ణవి అనో ఎవరి పేరైనా పెట్టుకోవచ్చు. ఓకే. ఇది ఫంక్షన్ నేమ్. నేను హైలైట్ చేసింది కనబడుతుంది కదా! ఇది ఫంక్షన్ నేమ్. ఆ ఫంక్షన్ నేమ్ యూజ్ చేసుకొని కాల్ చేయాలి. ఓకే. సో, ఏ, బి అంటే 2 వాల్యూస్ సెండ్ చేయాలి మనం. ఓకే. ఈ ఏ, బికి బదులు 34, 67 అసైన్ అయ్యి, ఏ ఇంటూ బికి కూడా 34 ఇంటూ 67 అసైన్ అయ్యి, అది రెస్‌లో సేవ్ అయ్యి మనకి రెస్ అన్నది ప్రింట్ అవుతుంది. ఇది లాస్ట్ క్లాస్‌లో చెప్పాను. ఓకే. ఒకే వేరియబుల్‌కి మల్టిపుల్ వాల్యూస్ ఎలా తీసుకుంటారు? స్టార్ పెట్టి తీసుకోవచ్చు. దీన్ని మల్టిపుల్ వేరియబుల్ అన్నాం. మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ అన్నాం. ఓకే. సో, ఇవన్నీ గుర్తున్నాయా? హలో! మాట్లాడరా ఈరోజు? మౌనవ్రతమా అందరూ? ఎస్ మేడం. ఎస్ మ్యామ్. ఆ! ఫైన్. So, what we'll do is, let's create one more file here. Today is your day 8.
స్క్రీన్ కనబడుతుందా? ఎస్ మేడం. ఓకే. సో, లాస్ట్ క్లాస్‌లో మీకు ఒక పీపీటీలో నంపై యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఇవన్నీ చెప్పాను. ఈ క్లాస్‌లో నేను ప్రాక్టికల్‌గా చూపిస్తానని చెప్పాను. సో, నంపై గురించి అందరూ కలిసి ఏదో ఒక 5 పాయింట్స్ చెప్పండి చూద్దాం. నంపై ప్యాకేజ్ గురించి. అందరూ కలిసి 5 పాయింట్స్ చెప్పండి. నేను క్లాస్ తీసుకుంటాను. లాస్ట్ క్లాస్‌లో ఏం విన్నారో తెలియాలి కదా నాకు. యెస్. వైష్ణవి చెప్పండి. లాస్ట్ క్లాస్ విన్నారా? నంపై అంటే ఏంటో చెప్పండి. It is also used for numbers, ma'am. ఇట్ ఈస్ ఎక్స్‌టెన్సివ్‌లీ యూజ్డ్ ఫర్ నంబర్స్. వెరీ గుడ్. నంబర్స్ కాదు, నంబర్సే. బట్ న్యూమరికల్ కాలిక్యులేషన్స్ కోసం. ఓకే. వెరీ గుడ్. పాయింట్ 1 గుడ్. ఎవరు చెప్పింది పేరేంటి? Durga Prasad. గుడ్ దుర్గా ప్రసాద్. ఓకే. నెక్స్ట్ పాయింట్. వైష్ణవి చెప్పు. శ్రీదేవి, శ్రీకాంత్ ఉన్నారా క్లాస్‌లో? మీరు మాట్లాడకపోతే నేను కూర్చుంటాను. మీరు కూర్చోవచ్చు. మనకి క్లాస్ వేస్ట్ అయిపోద్ది. టైం వేస్ట్ అయిపోతుంది. మీరు చెప్పకపోతే నేను ఈ లాస్ట్ క్లాస్‌లో మీరేం చదవలేదంటే ఈ క్లాస్ నేను క్లాస్ తీసుకుని ప్రయోజనం లేదు. సో, యూ ఎయిదర్ టాక్ అదర్‌వైస్ వి విల్ బి సిట్టింగ్ లైక్ థిస్. వి విల్ బి వేస్టింగ్ టైమ్ ఓన్లీ. యూ వోంట్ లెర్న్ ఎనీథింగ్ ఫ్రమ్ మీ. దుర్గా ప్రసాద్ స్టార్ట్ చేశాడు. ఓకే. సో, ఫస్ట్ పాయింట్ ఏమో నంబర్స్ కాలిక్యులేషన్స్ కోసం మ్యామ్. వెరీ గుడ్. దట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ నంపై. ఇంకా ఏమైనా చెప్పండి నంపై గురించి. మల్టీ ఏ డైమెన్షనల్ హ్యాండిల్ చేయొచ్చు. సారీ? మల్టీ డైమెన్షనల్ అరేస్ మ్యామ్. మల్టీ డైమెన్షనల్ అరేస్ క్రియేట్ చేయొచ్చు. వెరీ గుడ్. ఓకే. పాయింట్ నంబర్ 2. numpy array is equals to n dot array, ma'am. ఏంట్రా? Numpy array is equals to np dot array bracket లో list 1 tuple 1 new, ma'am. ఎన్‌పి డాట్ అర్రేలో మనం ఎన్‌పి డాట్ అర్రే అన్నది ఫంక్షన్ అరేస్ క్రియేట్ చేయడానికి. వెరీ గుడ్. సో, ఈ అరేస్‌ని మ్యాట్రిక్సెస్ గాను వెర్టెక్స్ అదేంటిది వెక్టార్స్‌గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది పాయింట్ నంబర్ ఇది ఒక క్రూషియల్ పాయింట్. ఇంకేంటి? ఇంకా 2 మోర్ పాయింట్స్ చెప్పండి. క్లాస్ తీసుకున్నాక నేను. వర్కింగ్ విత్ అర్రే మ్యామ్. అది అయిపోయింది కదా! ఎన్‌పి డాట్ అర్రే చెప్పింది కదా తను. నేను సూర్యాని నేను అని చెప్పినా 2 ఒకటే కదా! కొడతా మిమ్మల్ని. మెమరీ ఎఫిషియన్సీ ఉంటుంది మ్యామ్. అల్గారిథమ్స్, ప్రాబ్లమ్స్ అంట ట్రిగ్నోమెట్రీ ఎవరో పెట్టారు మెసేజ్. షజీష్. ఓకే షజీష్. టేకెన్. ట్రిగ్నోమెట్రీ వాటికి యూజ్ చేస్తాం. ఓకే. నార్మల్ పైథాన్‌లో మీకు ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్, స్క్వేర్, డివిజన్, మోడ్ ఇవన్నీ ఉంటాయి. కాకపోతే మనకి ఈ ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్, జియోమెట్రీ ఫంక్షన్స్ ఇవేవి ఉండవన్నమాట. సో, అవన్నీ యూజ్ చేయాలంటే నంపై యూజ్ చేయాలి. వెరీ గుడ్. నంపై ప్యాకేజ్‌ని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో గుర్తుందా? నంపై మనం ఎన్పి పైథాన్ డాట్ ఓపెన్ చేసి నంపై ఎన్పి మ్యామ్. యెస్. వెరీ గుడ్. ఇంపోర్ట్ నంపై యాస్ ఎన్‌పి. ఓకే. సో, అది యూజ్ చేయాలి. మనం ఏం చేస్తామంటే బేసిక్‌గా పైథాన్ ఇన్‌స్టాల్ అయినప్పుడు నంపై ప్యాకేజెస్, పాండాస్ ప్యాకేజెస్ అన్నీ కూడా ఇన్‌స్టాల్ అవుతాయి. కాకపోతే మనం దాన్ని
ఒక జుపైటర్ నోట్‌బుక్‌లో గానీ, మనం యూజ్ చేసే పైథాన్ టెర్మినల్‌లో గానీ, మనం నంపైని యూజ్ చేయాలంటే, నంపై అనేది ఒక ఎక్స్టర్నల్ ప్యాకేజ్ అనమాట. సో, దాన్ని ఎప్పుడు కూడా ఇంపోర్ట్ చేసుకోవాలి. సో, ఎలా ఇంపోర్ట్ చేసుకుంటారు? ఇంపోర్ట్ numpy యాస్ ఎన్‌పి. ఈ ఎన్‌పి అన్నది నిక్‌నేమ్ అన్నమాట. సో, ఈ numpy ప్యాకేజ్‌లో ఉన్న ఏ ఒక్క ఫంక్షన్‌ని మీరు యాక్సెస్ చేసుకోవాలన్నా np అనే యాక్సెస్ చేసుకోవటం అవుతుంది. ఓకే. సో, ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది థింగ్ ఇస్ వి ఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ అరేస్, క్రియేటింగ్ అరేస్. సో, విల్ గెట్ దేర్. సో, అరే ఎలా క్రియేట్ చేస్తారు? ARR1 ఈజ్ ఈక్వల్ టు ఓకే. ఏదో ఒక నేమ్ ఇచ్చి np.array. ఓకే. Then open brackets. So these brackets denote that np.array is a function. ఓకే. np.array అన్నది ఒక ఇన్‌బిల్ట్ ఫంక్షన్ కాబట్టి పారాంథసిస్ యూజ్ చేయాలి. దాని తర్వాత లోపల స్క్వేర్ బ్రాకెట్స్‌లో 2, 5, 3, 8 అని ఇస్తే ఓకే. సో దిస్ ఈస్ ఎ 1 డైమెన్షనల్ అరే. దిస్ ఈస్ ఎ 0 డైమెన్షనల్ అరే. ఓకే. సో దట్స్ ఆల్. లెట్ మీ రన్ చేయటానికి ముందు మీరు ఒక అరే ఒక షేప్ గాని, డైమెన్షన్ గాని ఎలా కనుక్కోవచ్చంటే, సో యూ కెన్ డూ ప్రింట్ ARR1 డాట్ ఎన్ డైమెన్షన్. ఓకే. సో యూ కెన్ ఆల్సో ప్రింట్ ARR1 డాట్ what do you say? Shape is there. ఓకే. సో ఇవన్నీ కూడా. సో ఏ డాట్ షేప్. ఓకే. సో ఇవన్నీ కూడా మనం యూజ్ చేయొచ్చు. సో షేప్. సో లెట్ మీ రన్ దిస్. సో 4 కమా స్పేస్ అని ఇస్తుంది. అంటే 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. కాకపోతే రోస్ కింద, కాలమ్స్ కింద లేవు కదా! సో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. దట్ ఈస్ ద షేప్ అంటుంది. ఓకే. సో ఎండ్ డైమెన్షన్ అంటే డైమెన్షన్స్ ఆఫ్ ఎన్ అరే. ఇప్పుడు మనం డైమెన్షన్స్ ఆఫ్ ఎన్ అరే ఏమేమి చూసాం? అనిత వీడియో ఆఫ్ చేయండి కొంచెం. 2-dimensional array. 2 డైమెన్షనల్ అరే, 3 డైమెన్షనల్ అరే, ఇలా మల్టీ డైమెన్షన్స్ చూసాం కదా! సో 3 Yes, madam. డైమెన్షన్స్ దాకా మనకి ఉపయోగపడతాయి దీంట్లో. సో 3 డైమెన్షన్స్ యూజ్ చేసేటప్పుడు 2 డైమెన్షన్స్ యూజ్ చేసేటప్పుడు ఒక అరే అన్నది ఏ డైమెన్షన్‌లో ఉన్నదన్నది మీరు తెలుసుకోవాలంటే మీరు ఎండ్‌డైమ్ అన్నది మీరు యూజ్ చేయొచ్చు. యూ కెన్ ఆల్వేస్ యూజ్ దిస్ ఫంక్షన్ టు ఫైండ్ ద డైమెన్షన్ ఆఫ్ ఎన్ అరే. ఓకే. సింపుల్. సో దిస్ ఈస్ అ సింగిల్ డైమెన్షనల్ అరే. దట్స్ వై మనకి డైమెన్షన్ అన్నది 1 అని వచ్చిందనమాట. ఓకే. సో నెక్స్ట్ లెట్ us క్రియేట్ ఎ 2 డైమెన్షనల్ అరే. సో సింగిల్ డైమెన్షనల్ అరేలో n డైమెన్షనల్ ఓకే. షేప్ ఇవన్నీ కనుక్కున్నారు. I told you we can control the data type of it. For example, ARR2 is equal to np.array. Okay, so it's a function. So then open the square bracket inside. So 2 plus 1j. ఇదేంటో చెప్పండి. What is this number? 2 plus 1j? Complex number, ma'am. Of course, it's a complex number. Then I will give 4. Then I will give 5 plus 9j. Okay. Then I will give 6. Okay. So then I'll close this and put a comma and I mention in the D type is equal to complex. Okay. So did you understand this part? So I'm just mentioning the D type is equal to complex. Okay. Now let us run this. Now let me print ARR2. ఓకే. సో అన్నీ కూడా కాంప్లెక్స్ నంబర్స్ కింద వచ్చాయి. అంటే నేను ఇక్కడ 2 ప్లస్ 1జే 5 ప్లస్ 9జే మాత్రమే కాంప్లెక్స్ కింద ఇచ్చాను. కాకపోతే ఇక్కడ డేటా టైప్ కాంప్లెక్స్ అని నేను మెన్షన్ చేశాను కాబట్టి ఈ 4, 6 కూడా నాకు కాంప్లెక్స్ నంబర్స్ కింద కన్వర్ట్ అవుతున్నాయి. ఓకే. విత్ 0జే. జే వాల్యూ నేను ఇవ్వలేదు కాబట్టి రియల్ వాల్యూ మాత్రమే ఇచ్చాను. ఇమాజినరీ వాల్యూ నేను ఇవ్వలేదు కాబట్టి ఇట్ ఈస్ బీయింగ్ ప్రింటెడ్ యాస్ 4 ప్లస్ 0జే అండ్ 6 ప్లస్ 0జే. ఓకే. కాకపోతే అన్ని నంబర్స్ కూడా కాంప్లెక్స్ కింద కన్వర్ట్ అయిపోతాయి. ఇలా మీరు డేటా టైప్ మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. ఏమేమి ఉండొచ్చని చెప్పాను? ఎస్ ఉండొచ్చు. ఎస్ స్టాండ్స్ ఫర్ స్ట్రింగ్. ఇంట్ ఉండొచ్చు. ఫ్లోట్ ఉండొచ్చు. కాంప్లెక్స్ ఉండొచ్చు. యూనికోడ్ ఉండొచ్చు. ఓకే. సో ఇలా చాలా డేటా టైప్స్ లాస్ట్ క్లాస్‌లో నేను మీకు పీపీటీలో చూపించాను. సో యూ క్యాన్ కంట్రోల్ ద డేటా టైప్ ఆఫ్ ది మెంబర్స్ ఆఫ్ ది అరే. ఒక అరేలో ఒక 1 డైమెన్షన్‌లో 10 మెంబర్స్, 10 ఎలిమెంట్స్ ఉన్నాయంటే కలెక్షన్ ఆఫ్ సిమిలర్ డేటా టైప్స్ కదా అది.
సో ఒక 10 ఎలిమెంట్స్ నుంచి 20 ఎలిమెంట్స్ దాకా ఒక అరేలో ఉన్నాయంటే ఆ అరేలో యూ కెన్ ఆల్వేస్ కంట్రోల్ ద డేటా టైప్ ఆఫ్ ది ఎలిమెంట్స్. ఓకే, సో ఆ ఎలిమెంట్స్ కాంప్లెక్స్లో ఉండాలా, ఇంటీజర్లో ఉండాలా, ఫ్లోట్లో ఉండాలా అన్నది మనం డి టైప్ అనే పారామీటర్ ద్వారా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే, సో let me create arr3 is equal to np dot array. Let's create a 2-dimensional array. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ 2 డైమెన్షన్స్ అంటే మనకి 2 డైమెన్షన్స్ అంటే మనకి 2 యాక్సిస్ ఉంటుంది. ఒకటేమో ఎక్స్ యాక్సిస్, ఇంకోటేమో వై యాక్సిస్ కదా, ఆబ్వియస్. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ 6, 7, 8. ఇదేమో ఫస్ట్ రో. ఓకే, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఓకే, ఇది నేను బ్రాకెట్ క్లోజ్ చేసేసాను. ఇప్పుడు నేను ఇంకొక రో క్రియేట్ చేయాలంటే మళ్ళీ కమా యూస్ చేసి ఇంకొక రో క్రియేట్ చేస్తాను. 2, 3, 5. ఓకే, ఇప్పుడు ఇది ఒక రో కింద ఫామ్ అవుతుంది, ఇది ఒక రో కింద ఫామ్ అవుతుంది. ఇప్పుడు వీటిలన్నిటిని ఎన్క్లోజ్ చేయడానికి మదర్ బ్రాకెట్ యూస్ చేయాలి, అదే మెయిన్ బ్రాకెట్ అన్నమాట. సో ఇదేమో మొత్తం దీన్ని కలిపి ఒక అరేగా క్రియేట్ చేస్తుంది. అర్థమైందా ఎలా క్రియేట్ చేయాలో? సో ఐ విల్ ప్రింట్ దిస్ arr3 and look at that. So you can see that first row is 6, 7, 8 and second row is 2, 3, 5. ఓకే, ఇది మీ బయట ఉన్న బ్రాకెట్ ని మీకు హైలైట్ అయింది కనపడుతుందా లైట్ బ్లూలో, దట్ వన్ వీ కాల్ ఇట్ యాజ్ ద మదర్ బ్రాకెట్. ఓకే, సో దట్స్ ద పేరెంట్ బ్రాకెట్. దాంట్లో మనం 2 రోస్ పెడుతున్నాం. ఫస్ట్ రో ఏమో ఒక బ్రాకెట్ లో ఉండాలి, సెకండ్ రో ఏమో బ్రాకెట్ లో ఉండాలి. అండ్ దీస్ రోస్ ఆర్ సెపరేటెడ్ బై ఎ కమా ఇన్ బిట్వీన్. ఇక్కడ మధ్యలో ఇచ్చాను చూసారా కమా, అది. డిడ్ యు గెట్ దట్? సో 2 డైమెన్షన్ ఎలా క్రియేట్ చేయాలో అర్థమైందా? డౌట్స్ ఉన్నాయా? ఓకే మ్యామ్. ఓకేనా అమ్మ? ఇంకా జాయిన్ అవుతున్నారు. క్లాస్కి టైంకి రండి అని చెప్పాను, 9:20 అయింది. వెరీ ఫన్నీ గైస్. Okay, fine. So this is your 2-dimensional array. Okay, and let us create a 3-dimensional array now. Okay, so 3-dimensional array అంటే ఏంటంటే మనకి x యాక్సిస్, y యాక్సిస్ అండ్ z యాక్సిస్ ఉంటుంది. ఓకే, సో 3-dimensional array మనం ఎలా క్రియేట్ చేస్తామంటే ఫస్ట్ we will create 3, 4, 5 like this. Okay, and we'll also create another array like 8, 9, 0. ఓకే, సో ఇవి అన్ని ఒక 2-dimensional అరే. ఇది కూడా పేరెంట్ బ్రాకెట్ కాదు, చెప్తాను. ఓకే, సో ఇది ఈ చంక్ ఆఫ్ కోడ్ ఇలా ఉందా, దీనిలాగా ఉంది కదా. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తానంటే అండ్ ఐఎమ్ అగైన్ గోయింగ్ టు క్రియేట్ ఎ కమా అండ్ ఐఎమ్ అగైన్ గోయింగ్ టు క్రియేట్ ఎ స్ట్రక్చర్ లైక్ దిస్. సో నెక్స్ట్ అరే ఇస్ 4, 5, 9 అండ్ 0, 2, 1. ఓకే, మళ్ళీ పేరెంట్ బ్రాకెట్ పెడతాను. ఓకే, ఇప్పుడు ఇది ఒక 2-dimensional అరే, ఇది ఒక 2D అరే కదా. ఇప్పుడు వీటిలన్నిటిని ఎన్క్లోజ్ చేయడానికి ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ అనదర్ పేరెంట్ బ్రాకెట్. ఇది మెయిన్ బ్రాకెట్ అన్నమాట. ఓకే, సో ఫైనలీ ఐ విల్ క్లోజ్ దిస్ అండ్ when I print this, it is arr4. You can see groups here. ఓకే, సో థర్డ్ డైమెన్షన్ ఏంటంటే గ్రూపింగ్ అన్నమాట. ఇదంతా ఒక గ్రూప్. ఓకే, ఇదంతా ఒక గ్రూప్, ఇదంతా ఇంకొక గ్రూప్. ఓకే, ఈ గ్రూప్ లో we have ఫస్ట్ రో అండ్ సెకండ్ రో, ఈ గ్రూప్ లో we have ఫస్ట్ రో అండ్ సెకండ్ రో. అర్థమైందా? సో దిస్ ఇస్ హౌ యూ క్రియేట్ ఎ 3-dimensional అరే. ఓకే, 2-dimension అంటే we have row and column, 3-dimension అంటే we have a row, column and a group. Okay, within every group we have rows and columns. So this one is the first group, this one is the second group. ఫస్ట్ గ్రూప్ లో ఫస్ట్ రో ఇది, సెకండ్ రో ఇది, ఇది సెకండ్ గ్రూప్ లో ఫస్ట్ రో ఇది, సెకండ్ రో ఇది. అర్థమైందా? సో 3D అరే ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఒకసారి చూడండి, టేక్ యూర్ టైం.
హలో మ్యామ్. యా రుతిక, డౌట్స్? మేడం ఇప్పుడు ఇంటీజర్స్ ఒక్కటే పెట్టినారు మేడం నెంబర్స్. ఒక నెంబర్ ఒకటి ఫ్లోట్ పాయింట్ అట్లా పెట్టుకోవచ్చా మేడం? ఒక నంబర్ ఒక ఫ్లోట్ పెట్టచ్చని అడుగుతున్నావా? అట్లా మేడం. ఎస్, బికాస్ ఇట్స్ అ న్యూమరికల్. ఓకే. మీకు నేమ్ పెట్టినా స్ట్రింగ్ పెట్టినా వస్తుంది, కాకపోతే దెర్ ఇస్ నో యూజ్ ఫర్ దట్. ఓకే. ఎస్, యూసేజ్ అన్నది ఉండదు మనకి. థ్యాంక్ యూ. లేదా ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? సో ఇప్పుడు ARR 4 కి డాట్ డైమెన్షన్ ప్రింట్ చేసి చూద్దాం. ఓకే, ARR 3 డాట్ డైమెన్షన్ ప్రింట్ చేద్దాం. అండ్ ఆల్సో ARR 4 డాట్ షేప్, ఇవన్నీ కూడా ఇక్కడ ప్రింట్ చేద్దాం. Any other doubts, guys? No, ma'am. Okay, fine. So dimension 3-dimensional array, shape ఏమో 2 groups, okay, 2 rows and every row have 3 columns. అర్థమైందా? 2, 2, 3 అంటే ఏంటంటే 2 groups ఉన్నాయి. ఓకే, ఫస్ట్ గ్రూప్ అండ్ సెకండ్ గ్రూప్. ప్రతి గ్రూప్ లోనూ 2 rows ఉన్నాయి, అఫ్ కోర్స్. ఓకే, ప్రతి రోకి 3 కాలమ్స్ ఉన్నాయి. 3 8 ఉంది కదా, ఇదేమో 1 కాలం. 4 9 ఏమో సెకండ్ కాలం. 5 0 ఏమో థర్డ్ కాలం. సో మీకు షేప్ ప్రింట్ అయ్యేటప్పుడు గ్రూప్ కమా రో కమా కాలం అని ప్రింట్ అవుతుంది అనమాట. ఓకేనా? సో వీటిని విడ్త్ అంటారు, సమ్టైమ్స్ జెడ్ యాక్సిస్ అంటారు. గ్రూప్స్ అని గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. దట్స్ ఐఎమ్ టెల్లింగ్ ఇట్ ఇస్ అ గ్రూప్. ఓకే, సో సింపుల్ గైస్, ఇంకేది అక్కర్లేదు, పైన పెట్టేసాం కాబట్టి. సో లెట్ మీ పుట్ అ మార్క్ డౌన్. ఓకే, సో ఆఫ్టర్ దిస్, okay, so we have learned all these things. So we are going to learn ones and zeros now. So ఇది మీకు ఈరోజు అజెండా. Using random module, I'll teach you later. Okay, so zeros, ones, a range and linspace అన్నవి ఇంపార్టెంట్ ఫంక్షన్స్, అవేంటో చూద్దాం ఇప్పుడు. ఓకే, సో ఎస్, మార్క్ డౌన్, creating arrays. So yes, so let me create ARR 5 is equal to np dot ones, and you have to use double brackets and 3 comma 4. So what this is gonna do is, okay, then sorry about that, let's print ARR 5. Okay, so చూడండి ఏం ప్రింట్ అయింది, 3 rows 4 columns అన్ని కూడా ones తో నిండిపోయినాయి. అర్థమైందా? సో దీన్ని ఏమంటారంటే వన్స్ అరే, వన్స్ మ్యాట్రిక్స్ అంటాం. ఓకే, దీన్ని ఎలా క్రియేట్ చేయొచ్చు? ఫంక్షన్ ఏంటి? np డాట్ వన్స్. సిమిలర్లీ యూ కెన్ ఆల్సో క్రియేట్ జీరోస్. ఓకే, సో యూ కెన్ కంట్రోల్ ద డైమెన్షన్ గైస్. 4 rows 4 columns అని పెడితే, ఓకే, సో యూ విల్ గెట్ 4 rows కి 4 columns కి అన్ని జీరోస్ వస్తాయి అన్నమాట. ఓకేనా? సో వన్స్ జీరోస్ అర్థమైందా? హలో, Okay, ma'am. దీంట్లో కాంప్లికేషన్స్ ఏం లేదు, ఇదేం రాకెట్ సైన్స్ కాదు కదా, ఈజీ వన్స్ అండ్ జీరోస్.
ఓకే, సో దీని తర్వాత ఏ రేంజ్ ఫంక్షన్ ఒకటి ఉంటుంది, చాలా ఇంపార్టెంట్. ఒకసారి అబ్జర్వ్ చేయండి. లెట్ మీ పుట్ దిస్ లైక్ దిస్ అండ్ లెట్స్ మేక్ ఇట్ 7. Okay, so a range function is going to actually take two to three arguments. So what does a range do is 20, 50, 5 if you give. So it means it is like starting, ending, and jumping. Okay, for example, I will give 20, okay, then 30. Okay, this is ending range. Okay, so 20 to 30, any numbers వస్తాయి మీకు? 10 madam. పక్కా? Yes madam, 10. ఓకే, 10 అంటే దాన్ని ఓకే, let us say 10. Okay, so did you understand this? Did you understand this? So this is used to generate some range of values. Okay, దీన్ని యూస్ చేసుకుని మనకి n number of applications ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, నంబర్స్ నేను 5 నుంచి స్టార్ట్ చేసి 51 దాకా తీసుకెళ్ళాలి. 5 గా జంప్ చేయాలి. అంటే ఇప్పుడు 5 నుంచి 5th నంబర్ ఏంటి? 10 కదా, 10 ప్రింట్ అవుతుంది. మళ్ళీ 10 నుంచి 5th నంబర్ ఏంటి? 15 ప్రింట్ అవుతుంది. మళ్ళీ 15 నుంచి 5th నంబర్ ఏంటి? ఈ లాస్ట్ పారామీటర్ అన్నది స్టెప్స్ అన్నమాట. సో దిస్ ఇస్ స్టార్ట్, స్టాప్, స్టెప్. ఓకే, సో మీకు 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50 కూడా ఇంక్లూడ్ అయింది, ఎందుకంటే నేను 51 ఇచ్చాను కాబట్టి. ఓకే, సో ఇవి ఎలా జంప్ అయినాయి? 5 గా జంప్ అయినాయి. అర్థమైందా ఇది? ఎస్ మ్యామ్. మీరు రేంజ్ ఆఫ్ వాల్యూస్ స్పెసిఫై చేసుకోవచ్చు, లేకపోతే మీరు రేంజ్ ఆఫ్ వాల్యూస్ లో జంప్స్ చేసుకుని కూడా మీరు స్పెసిఫై చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తానంటే, నాకు మీరు కోడ్ చెప్పండి. నాకు 8 నుంచి 1000 మధ్యలో ఉన్న ఆల్ 8 మల్టిపుల్స్ ప్రింట్ అవ్వాలి. దీన్ని నేను ఎలా చేంజ్ చేయొచ్చు చెప్పండి. 8 నుంచి 1000 మధ్యలో ఉన్న అన్ని కూడా 8 మల్టిపుల్స్ ప్రింట్ అవ్వాలి. ఏం చేయాలో చెప్పండి. 8, 8, వెరీ గుడ్. 1000, 1000 ఇవ్వాలా? ఆలోచించు. 1001. వెరీ గుడ్, 1001 ఇవ్వాలి. 1000 కూడా మీరు ఇంక్లూడ్ అవ్వాలంటే, ఒకవేళ 1000 డివైడ్ అయితే ఏం చేస్తారు? 1000 ప్రింట్ అవ్వదు. 1001 ఇవ్వాలి. ఇప్పుడు ఏం చేయాలి చెప్పు. 8 మ్యామ్. 8 గా స్కిప్ చేయండి, అంతే. There you go, all the multiples of 8. See, 1000 also a multiple of 8. మీరు ఇక్కడ 1000 అని ఇస్తే 1000 ఇంక్లూడ్ అవ్వదు. ఓకే, సో 8, 16, 24, 32 అలా ఇవన్నీ కూడా మల్టిపుల్స్ ఆఫ్ 8. మనకి ఇన్ని నెంబర్స్ వచ్చాయన్నమాట. ఓకే, సో ఇది ఏ రేంజ్ ఫంక్షన్, చాలా ఇంపార్టెంట్. ఓకే, సో యూజింగ్ ఏ రేంజ్ ఫంక్షన్ యూ కెన్ జనరేట్ వాల్యూస్. కాకపోతే అవన్నీ కూడా సింగిల్ డైమెన్షన్ అరేస్ కింద వస్తాయి. ఇప్పుడు దీన్ని మీరు ఒక రేంజ్ ఆఫ్ వాల్యూస్ మీరు క్రియేట్ చేసి దాన్ని 2, 3, ఓకే, 3, 8, ఓకే, 8, 5 అలా ఒక అరే కింద మీరు కన్వర్ట్ చేయాలంటే ఏం చేయొచ్చు అంటే, దర్ ఇస్ అ ఫంక్షన్ కాల్డ్ రీషేప్ ఆర్ రీసైజ్. ఓకే, ఒక అరే యొక్క డైమెన్షన్ ని మనం కంట్రోల్ చేయొచ్చు. షేప్ అండ్ సైజ్ మ్యానిపులేషన్ అంటాం దాన్ని మనం. ఓకే, సో అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ దాకా డౌట్స్ ఉన్నాయా? np.zeros, np.ones, np.a range అంతా అర్థమైందా? మ్యామ్ నో మ్యామ్, పైన ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఏది అర్థం కాలేదు చెప్పండి. ఎన్పి డాట్ np డాట్ ఏ రేంజ్ అర్థం అవ్వలేదా? 0s 1s అర్థం అవ్వలేదా? 0s 1 నుంచి ఎక్స్ప్లెయిన్ చేయండి మ్యామ్. ఓకే, np.ones అంటే అన్ని 1, 1, 1 గా క్రియేట్ అవుతుంది. దీంట్లో ఈ బ్రాకెట్ లో మీరు షేప్ మీరు మెన్షన్ చేయాలి.
షేప్ ఎలా మెన్షన్ చేస్తారంటే నంబర్ ఆఫ్ రోస్ కమా నంబర్ ఆఫ్ కాలమ్స్. ఓకే, నేను ఇక్కడ 3 rows 4 columns మెన్షన్ చేశాను కాబట్టి నాకు 3 rows, ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో, ఇదేమో కాలం. ఓకే, సో కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 కాలమ్స్ తో క్రియేట్ అయినాయి. ఆ వాల్యూస్ మనం మెన్షన్ చేయలేదు, వాల్యూస్ అన్ని కూడా వన్స్ తో నిండిపోయింది అనమాట, అంతే. ఓకే, ఇక్కడ ఏం చేశానంటే జీరోస్ పెట్టాను, 4 అన్నాను, అంటే 4 rows 4 columns కావాలన్నాను అనమాట. ఓకే, సో రోస్ కమా కాలమ్స్. సో 4 rows 4 columns కూడా జీరోస్ తో మనకి ఫిల్ అయినాయి. ఓకే, సో 0.0.0. అంతే, ఇంకేం లేదు కదా. సో ఏ రేంజ్ అంటే ఏంటంటే మనం ఇది ఏమో ఏ రేంజ్ ఫంక్షన్ ఎప్పుడు కూడా 1 డైమెన్షన్ అరే మాత్రమే క్రియేట్ చేయగలుగుతుంది. ఏ రేంజ్ లో ఎస్పెషల్లీ ఏమవుతుందంటే మనం స్టార్టింగ్ ఎండింగ్ ఇస్తే దాని మధ్యలో ఉన్న వాల్యూస్ జనరేట్ అవుతాయి, అంతే. సో స్టార్టింగ్ 20 ఇచ్చారు, 30 ఎండింగ్ ఇచ్చారు, సో 20 నుంచి 29 దాకా ప్రింట్ అవుతుంది, ఎందుకంటే లాస్ట్ వాల్యూ ఎప్పుడు ఇంక్లూడ్ అవ్వదు, మనకు అది రూల్ కదా, ఆల్రెడీ తెలుసు మీకు. ఓకే, సో ఎస్ డేటా మ్యామ్. స్లైస్ చేసినప్పుడు కూడా మనం 2:3 అని ఇస్తే 2:5 అని ఇస్తే 2 3 4 మాత్రమే ప్రింట్ అవుతుంది మనకి, 5 అనేది ఇంక్లూడ్ అవ్వదు, అది బేసిక్ రూల్. సో ఇక్కడ ఏం చేశానంటే నేను 5,51 ఇచ్చాను, కాకపోతే 5,51 మధ్యలో ఉన్న అన్ని ప్రింట్ చేయొద్దు, 5 గా ప్రింట్ చేయన్నాను. సో 5 నుంచి ఫస్ట్ నెంబర్ ప్రింట్ చేసిన తర్వాత 5 నుంచి 5 నెంబర్ స్కిప్ చేసి 10 ప్రింట్ చేస్తుంది, మళ్ళీ 10 నుంచి ఇంకొక 5 నెంబర్ స్కిప్ చేసి 15 ప్రింట్ చేస్తుంది, మళ్ళీ 15 నుంచి ఇంకొక 5 నెంబర్ స్కిప్ చేసి 20 ప్రింట్ చేస్తుంది. సో ఇలా 5 గా స్కిప్ చేసి ప్రింట్ చేస్తుంది అనమాట. ఇది సంగతి. ఓకే, డౌట్స్ ఉన్నాయా? ఓకే ఇప్పుడు మ్యామ్. క్లారిటీ వచ్చిందా? నో మ్యామ్. ఓకే మ్యామ్. ఓకే, ఫైన్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, సో దిస్ ఇస్ ఏ రేంజ్. ఓకే, వీ హ్యావ్ లైక్ లైన్ స్పేస్. దాని తర్వాత నేను మీకు రీషేపింగ్ ఎలాగో నేర్పిస్తాను. వీ హ్యావ్ లైన్ స్పేస్. ఫర్ ఎగ్జాంపుల్ విల్ క్రియేట్ ARR 10 is equal to np dot linspace లో I will give 2, 8, 10. Okay, let me explain what are these. Okay, and let us print ARR 10. ఓకే, సో ఇక్కడ మీకు ఎన్ని నంబర్స్ జనరేట్ అయ్యాయి కౌంట్ చేయండి. ఎన్ని జనరేట్ అయ్యాయి కౌంట్ చేశారా? మేడం హలో, 10 మ్యామ్ 10 10 జనరేట్ అయ్యాయి. ఓకే, 2, 2.66, 3.3, 4, మళ్ళీ 4.66, 5.3, 6, మళ్ళీ 6.66, 7.3, 8. ఓకే, 2కి 2.6కి డిఫరెన్స్ ఎంత? 0.6667. 0.6. ఓకే, 2.6కి 3.3కి డిఫరెన్స్ ఎంత? దానికి కూడా సేమ్ మ్యామ్. అప్రాక్సిమేట్లీ సేమ్. ఓకే, సో లిన్ స్పేస్ అన్నది ఏం చేస్తుందంటే 2,8 ని 2 స్టార్టింగ్ వాల్యూ, 8 ఏమో ఎండింగ్ వాల్యూ కింద పెట్టుకుని 10 వాల్యూస్ జనరేట్ చేస్తుంది. ఈ 10 వాల్యూస్ ఎలా ఉంటాయంటే కామన్ డిఫరెన్స్ బిట్వీన్ అని ఉంటుంది అనమాట. అంటే 2కి 2.6కి ఎంత డిఫరెన్స్ ఉందో 2.6కి నెక్స్ట్ నెంబర్ కి కూడా అదే డిఫరెన్స్ ఉంటుంది. ఈక్వల్ గా దాన్ని స్ప్లిట్ చేయటం లిన్ స్పేస్ అంటాం అనమాట. ఓకే, సో స్టార్ట్, ఇదేమో స్టాప్ లాస్ట్ వాల్యూ, ఇదేమో ఎన్ని నంబర్స్ కావాలి అన్నది. ఓకే, సో సైజ్. ఓకే, సో ఈ లిన్ స్పేస్ అన్నది 2కి 8కి మధ్యలో ఉన్న నంబర్స్ ని ఈక్వల్ గా స్ప్లిట్ చేస్తుంది. ఓకే, ఇది ఎన్నిసార్లు ఎన్ని చంక్స్ గా స్ప్లిట్ చేయాలన్నది మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం. ఇప్పుడు 2 స్టార్టింగ్ 8 ఎండింగ్ అంటే 2కి 8కి మధ్యలో 2 and 8 ఆర్ ఇంక్లూడెడ్. 2కి 8కి మధ్యలో ఉన్న 8 నంబర్స్ ని ఈక్వల్ గా స్ప్లిట్ చేసి అది మనకి జనరేట్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మీరు 2 and 2.66కి చూసుకుంటే సేమ్ డిఫరెన్స్ ఉంటుంది, 2.66కి 3.3కి చూసుకుంటే సేమ్ డిఫరెన్స్ ఉంటుంది, 3.3కి 4కి ఎంత డిఫరెన్స్ చెప్పండి? అది కూడా అప్రాక్సిమేట్లీ మనకి 0.666 సంథింగ్ వస్తుంది. ఓకే, 4 and 4.6 డిఫరెన్స్ ఎంత? మళ్ళీ 0.6.
ఓకే. మళ్ళీ 4.6కి 5.3కి ఎంత? మళ్ళీ 0.6. సో, అప్రాక్సిమేట్‌లీ ప్రతి నంబర్‌కి కూడా కామన్ డిఫరెన్స్ 0.6. అవునా కాదా? Yes, ma'am. So that is the thing here. That is the point here. Okay. So linspace will give you equally spaced numbers. Okay, which are between the start and the stop. Stop ఏంటి ఇక్కడ 2,8. 2,8 మధ్యలో ఉన్న 8 నంబర్స్ ని ర్యాండమ్ గా జనరేట్ చేయకుండా ఈక్వల్ గా స్ప్లిట్ చేసి జనరేట్ చేస్తుంది అనమాట. ఓకేనా? సో ఇక్కడ మీరు 10 నంబర్స్ అనే కాదు, మీరు ఇక్కడ 12 నంబర్స్ ఇస్తే ఓకే, మీకు మధ్యలోనే డిఫరెన్స్ మారిపోతుంది. చూడండి 2 తర్వాత 2.54, దాని తర్వాత 3.09. ఇప్పుడు మీరు 2 అండ్ 2.54కి డిఫరెన్స్ ఏమో 54 కదా. ఓకే, ఇప్పుడు మీరు 2.54కి 3.09కి చూసినా సరే మీకు డిఫరెన్స్ అప్రాక్సిమేట్ గా 0.54 వస్తుంది. ఓకే, ఈ మధ్యలో వచ్చే ఈ డిఫరెన్స్ అన్నది మీరు ఎన్ని నెంబర్స్ జనరేట్ చేస్తున్నారో ఈ సైజ్ ని బట్టి ఉంటుంది అనమాట. కాకపోతే ఈక్వల్ గా స్ప్లిట్ చేయాలి కదా, అందుకోసం ఆ డిఫరెన్స్ అన్నది మారుతూ ఉంటుంది బేస్డ్ ఆన్ ద సైజ్ దట్ యు మెన్షన్. లిన్స్పేస్ అర్థమైందా? లిన్స్పేస్ మీరు ఎక్స్టెన్సివ్ గా యూస్ చేయరు, కాకపోతే తెలుసుకోండి. డౌట్స్ ఉన్నాయా? No, ma'am. ఓకే, ఇప్పుడు ఎన్పిలో మీరు ఎన్పి డాట్ లిన్స్పేస్ కానీ ఎన్పి డాట్ అరేస్ కానీ మ్యామ్ న్యూమరికల్ పైథాన్ ఎందుకు తీసుకుంటారు, మనం యూస్ చేసేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కదా అని చెప్పి మీరు అడగాలి. ఓకే, సో న్యూమరికల్ పైథాన్ అన్నది ఎందుకంటే యువర్ మెషిన్స్ కెనాట్ అండర్స్టాండ్ పిక్చర్స్. ఓకే, మీకు మీ మీ ల్యాప్టాప్ కి పిక్చర్ అని అర్థం అవుతుందా, లేకపోతే పిక్చర్ ని కూడా వన్స్ అండ్ జీరోస్ గా తీసుకుంటుందా చెప్పండి? Ones and zeros గా తీసుకుంటాం. So what exactly is machine language, guys? Your machines are dumb. They cannot understand pictures. They cannot understand ABCDs. They cannot understand anything. ఓకే, సో మీరు ఇప్పుడు ఇమేజ్ ప్రాసెసింగ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 క్యాట్ పిక్చర్స్ ఇచ్చి 11th క్యాట్ పిక్చర్ ఇచ్చినప్పుడు అది క్యాట్ అని రికగ్నైజ్ చేయాలి. ఈ పిక్చర్స్ అన్ని కూడా అది పిక్చర్స్ గా రీడ్ చేయదు, నంబర్స్ గా రీడ్ చేస్తుంది. సో మనం ఒక ప్రతి ఇమేజ్ ని కూడా ఒక అరే కింద, ఇప్పుడు మనకి ఒక పిక్చర్ మీరు ఎంటర్ చేశారంటే దానికి లెంత్ అండ్ విడ్త్ ఉంటుంది కదా. మీరు ఒక పిక్చర్ క్లిక్ చేసి మీరు దాన్ని ల్యాప్టాప్ కి ఎక్కించినప్పుడు మీకు డైమెన్షన్స్ చూపిస్తుంది కదా, 790 ఇంటూ 340 అన్నది 790 ఏమో పిక్సెల్స్ ఇన్ ద లెంత్ ఇంటూ 390 అంటే 390 పిక్సెల్స్ ఇన్ ద బ్రెడ్త్ అని అర్థం కదా. సో ఈ పిక్సెల్స్ ని మీ ల్యాప్టాప్ అన్నది, మీ కంప్యూటర్, మీ సిస్టమ్ అన్నది, మీ మిషన్ అన్నది అరే కింద తీసుకుంటుంది. ఓకే, సో ఈ ఇమేజెస్ ని కూడా అరే కింద తీసుకుంటుంది, టెక్స్ట్ ని కూడా అది అరే కింద తీసుకుంటుంది. సో ఇప్పుడు మనం ఏ ఒక మెషిన్ లెర్నింగ్ ప్రాజెక్ట్ చేయాలి అన్నా సరే దానికి పిక్చర్స్ టెక్స్ట్ అర్థం అవ్వదు కాబట్టి మనం పిక్చర్స్ ని టెక్స్ట్ ని అరే కింద కన్వర్ట్ చేసి, నీకు నంబర్సే కదా కావాల్సింది, ఇదిగో ఈ పిక్చర్ ని నంబర్స్ కింద కన్వర్ట్ చేస్తే ఇలా ఉంటుందని చెప్పి దానికి మనం నంపై అరే కింద ఇస్తాం. So understanding your arrays is crucial to understand how the machine learning works. అర్థమైందా? So that's why I'm starting with numerical Python. Okay? So linspace np.linspace దాకా నేర్చుకున్నారు. ఓకే, దీని తర్వాత నేను మీకు సైజ్ అండ్ షేప్ మ్యానిపులేషన్స్ నేర్పిస్తాను. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మెషిన్ లెర్నింగ్ మోడల్ క్రియేట్ చేసినప్పుడు నేను నీకు 100x100 పిక్సెల్స్ ఉన్న ఇమేజ్ ఇస్తానని చెప్పి చెప్పుంటారు. ఓకే, క్రియేట్ చేసినప్పుడు. కాకపోతే మీరు ఒక ఇమేజ్ ని టెస్ట్ చేసేటప్పుడు, ఓకే ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్ ట్యూమర్ అనుకుందాం, మీరు అన్ని కూడా మీరు ట్రైన్ చేసినప్పుడు 100x100 అని చెప్పి ట్రైన్ చేసేసారు. కాకపోతే ఒక యూజర్ వస్తున్నాడు అనమాట. ఒక యూజర్ అంటే ఎవరో ఒకరు, నేను వస్తున్నాను అనుకోండి, నేను నీ దగ్గరకు వచ్చి నాకు ట్యూమర్ ఉందా లేదా అని చెప్పండి అని చెప్పి నేను మీకు ఒక పిక్చర్ ఇస్తున్నాను, నా బ్రెయిన్ స్కాన్ మీకు ఇస్తున్నాను. ఆ బ్రెయిన్ స్కాన్ ఏమో 100x100 పిక్సెల్స్ లేకుండా 200x200 పిక్సెల్స్ ఉంది. ఓకే, కానీ మీ మిషన్ కి ఏమని చెప్పారు, మిషన్ ఎలా ట్రైన్ చేశారు, ఏ డైమెన్షన్ తో ట్రైన్ చేశారు? 100x100. 100x100 నేను ఇస్తాను, డోంట్ వరీ అని చెప్పారు. నేను ఇప్పుడు మీకు 200x200 ఇచ్చినప్పుడు మీరు యూజర్ దగ్గర అనలేరు, మేమేమో 200x200 ప్రాసెస్ చేయమండి, మీరు 100x100 తీసుకురండి అని చెప్పగలరా? యూజర్ వెళ్ళిపోతాడు. యూ విల్ లూజ్ కస్టమర్స్ కదా. ఎస్ ఆర్ నో? Yes, ma'am. సో అప్పుడు ఏం చేయాలంటే
వాళ్ళు ఏ డైమెన్షన్‌లో మీకు ఇమేజ్ ఇచ్చినా సరే, దాన్ని 100x100కి కన్వర్ట్ చేసేది ఎలా అని మీకు తెలియాలి. సో, దట్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ రీసైజింగ్ ఆర్ రీషేపింగ్. దట్ ఈస్ వాట్ వి ఆర్ గోనా లెర్న్ నౌ. ఓకే. సో, సైజ్ అండ్ షేప్ మానిప్యులేషన్స్. ఓకే. షేప్ ఎలా మానిప్యులేట్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us take this one. మరి 1000 కాకుండా 101 పెట్టుకుందాం. సో, ఎన్ని జనరేట్ అవుతున్నాయి చూద్దాం ఒకసారి. ఓకే. సో, we have how many numbers? Can you count, guys? 12 ఎన్ని మ్యామ్. నంబర్స్ జనరేట్ అయ్యాయి? 12 ma'am. 12 నంబర్స్ జనరేట్ అయ్యాయి. ఇప్పుడు ఈ 12 నంబర్స్ జనరేట్ అయింది. మీరు రోస్ కింద, కాలమ్స్ కింద పెట్టుకోవచ్చు అంటే 12 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళని ఎలా అరేంజ్ చేయొచ్చు? మీరు 12,1గా అరేంజ్ చేయొచ్చు కదా! ఓకే. 1,12గా అరేంజ్ చేయొచ్చు. ఓకే. ఇంకెలా అరేంజ్ చేయొచ్చు చెప్పండి? ట్వెల్వ్ నంబర్స్ ఉన్నాయి కదా! 12 నంబర్స్‌ని ఎలా అరేంజ్ చేయొచ్చో చెప్పండి? సారీ? ఓన్లీ సింగిల్ రోగానా మల్టిపుల్ రోగా కూడా? 12 రోస్ కింద సింగిల్ కాలమ్ కింద పెట్టుకోవచ్చు. 1 రో పెట్టుకొని 12 కాలమ్స్ కింద పెట్టుకోవచ్చు. ఇంకేం చేయొచ్చు చెప్పండి? 3,4 వెరీ గుడ్. మళ్ళీ 4,3 వెరీ గుడ్. ఇంకా? 6, శిల్ప 2, 6,2, 2,6 ఇంకా? అంతేనా? దట్స్ ఆల్. సో, ఇవన్నీ కూడా పాసిబుల్ వేస్ ఆఫ్ అరేంజింగ్ దీస్ నంబర్స్. సో, నౌ ఎగ్జాక్ట్‌లీ హౌ టు అరేంజ్ దీస్ నంబర్స్, దట్ ఈస్ ద క్వెషన్. లెట్ మీ రన్ దిస్. సో, ARR11 డాట్ ఐయామ్ గోనా యూజ్ రీషేప్. రీషేప్‌లో నేను ఇప్పుడు డైమెన్షన్స్ పెట్టొచ్చు. నాకు 12 మెంబర్స్ ఉన్నారని తెలుసు. సో, 3,4 ఐయామ్ గోయింగ్ టు చేంజ్. ఓకే. నౌ లెట్ మీ ప్రింట్ ARR11. ఓకే. జస్ట్ అబ్జర్వ్. ఓకే. ఏమవుతుందో. రీషేప్ అవ్వలేదు ఎందుకు? రీషేప్ అవ్వాలి కదా! నాకేం ఎర్రర్స్ రాలేదు కదా! ఫస్ట్ క్లాస్ నుంచి చూస్తున్నాం దీన్ని. ఎందుకు రీషేప్ అవ్వలేదు? ప్రింట్ RA11 అని ఇచ్చారు మ్యామ్. ఓకే. దిస్ ఈస్ సింప్లీ డిస్‌ప్లే. ఓకే. ఎక్కడైనా మీరు సేవ్ చేసారా చేంజెస్‌ని? ఇంకో వేరియబుల్ తీసుకొని? లేదు. సో, ARR12 ఈజ్ ఈక్వల్ టు ARR11 డాట్ రీషేప్ అంటే మీకు ARR12 ప్రింట్ చేసినప్పుడు మీకు రీషేప్ అయిపోతుంది. ఓకే. సో, రీషేప్ అన్నది మీరు చేంజెస్ సేవ్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు మీరు ARR11 ప్రింట్ చేయండి. అది అలాగే ఉంటుంది. అర్థమైందా? అర్థమైందా? సో, రీషేప్ అన్నది ఒరిజినల్ అరేని మోడిఫై చెయ్యదు. కాకపోతే మన దగ్గర ఇంకొక ఫంక్షన్ కూడా ఉంది విచ్ మానిప్యులేట్స్ ద ఒరిజినల్ అరే. ఓకే. సో, లెట్ మీ టేక్ దిస్. ఈసారి 200 ఇద్దాం. 200 ఎక్కువైపోతుంది. లెట్ us గివ్ 150 అండ్ లెట్ us see. ఎన్ని నంబర్స్ ఉన్నాయి కౌంట్ చేయండి ఒకసారి. సారీ? 18. 18 అంటే వాట్ ఆర్ ద పాసిబుల్ మానిప్యులేషన్స్? 18,1 వెరీ గుడ్. 18,1 1,18 1,18 9, 2, 2,9 8,
9,2 2,9 అంటే 9,2 నేను రాసేస్తాను, అది కూడా చెప్పొద్దు. ఇంకా 6,3 వెరీ గుడ్. 3,6 ఇంకా అంతేనా? ఓకే. సో ఈసారి ఇన్స్టెడ్ ఆఫ్ రీషేప్ ARR 13 డాట్ నేనేం వాడుతున్నాను చూడండి, సైజ్ వాడాను. ఓకే, రీసైజ్ ఇంటూ 6,3 అండ్ లెట్ us print ARR 13. ఓకే, దీన్ని ఎక్కడైనా సేవ్ చేశాను నేను? నో. కాకపోతే ఇది ఏం చేసిందంటే ఒరిజినల్ అరే ఎవరిక్కడ ARR 13 కదా, ఒరిజినల్ అరేనే మాడిఫై చేసి పడేసింది. ఓకే, సో రీషేప్ అంటే మీరు చేంజెస్ ని కొత్త అరేలో కానీ లేకపోతే సేమ్ నేమ్ సేమ్ వేరియబుల్ యూజ్ చేసి కానీ మీరు సేవ్ చేయాలి. ఓకే, లేకపోతే ఇది రీషేప్ అవుతే ఎలా ఉంటుంది అని చూడటానికి మాత్రం రీషేప్ మీరు యూజ్ చేయొచ్చు. కాకపోతే మీరు టోటల్ గా దాన్ని ఒరిజినల్ అరేనే మాడిఫై చేయాలి అనుకుంటే నేను సేవ్ అంతా చేయను, నాకు అంత టైం లేదు, మాడిఫై చేసేయచ్చు ఒరిజినల్ అరేని అనుకుంటే మీరు రీసైజ్ చేసుకోవచ్చు. రీసైజ్ will modify the original array while reshape never touches the original array. You have to see original array ఇక్కడ ARR11 అలాగే ఉంది, దాన్ని టచ్ చేయలేదు. ఓకే, కాకపోతే ARR 12 అని మనం రీషేప్ చేసి సేవ్ చేసుకున్నాం కాబట్టి ARR 12 అన్న ఒక కొత్త అరే క్రియేట్ అయింది విత్ ద షేప్ ఆఫ్ 3,4. ఓకే, సో ఒరిజినల్ అరేని మాడిఫై చేయాలంటే మీరు ఏం యూజ్ చేస్తారు? రీసైజా రీషేపా? రీసైజ్ యూజ్ చేయాలి. ఓకే, ఒరిజినల్ అరే నేను టచ్ చేయొద్దు, జస్ట్ డిస్ప్లేకి మాత్రమే వాడుతున్నాను, ఇది మాడిఫై అయితే ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నాను తప్పించి ఒరిజినల్ అరే నేను మాడిఫై చేయదలుచుకోలేదు అంటే మీరు ఏం యూజ్ చేయాలి? రీషేప్ యూజ్ చేయాలి. వెరీ గుడ్, అర్థమైందా? ఓకే, రీషేప్ అండ్ రీసైజ్ ఒకసారి చూడండి. మీరు చేంజెస్ పర్మనెంట్ గా తీసుకురావాలి ఆ అరేకి అంటే రీసైజ్ యూజ్ చేయండి. లేదు నేను ఈ ఒక్కదానికి మాత్రమే రీషేప్ చేసి వాడతాను, మిగతా వాటికి నాకు సింగిల్ డైమెన్షనల్ అరేనే కావాలి, షేప్ నేను మాడిఫై చేయదలుచుకోలేదు అంటే మీరు రీషేప్ యూజ్ చేయొచ్చు. ఓకే, ఓకే, గుడ్, ఫైన్. సో ఇండెక్సింగ్ అంతా మీకు ఆల్రెడీ తెలుసు. సో గ్రూప్ కమా నంబర్ రో కమా కాలమ్ ఇస్తే వచ్చేస్తుంది. ఆపరేషన్స్ ఇన్ NumPy is another like what do you say, interesting topic. So I will go there. So let us do arrays. So 10 minutes ఉందా ఇంకా మనకి? ఓకే, let's complete operations. సో ఇప్పుడు లిస్ట్ ఇస్తున్నాను. ఓకే, లిస్ట్ 1 is equal to 9, 0, 7, 5. ఓకే, లిస్ట్ 2 is equal to 3, 4, 2, 1. ఓకే, నేను ఇప్పుడు ప్రింట్ లిస్ట్ 1 ప్లస్ లిస్ట్ 2. ఓకే, నాకు ఎలా క్రియేట్ అయింది? 9075 తో పాటు 3421 అటాచ్ అయిపోయాయి. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే సేమ్ నంబర్స్ నేను అరే కింద తీసుకుంటాను. ఓకే, and I'm going to print A plus B. ఇక్కడ ఏమైంది చెప్పండి? మల్టిపుల్ అయింది. 9 and 3 యాడ్ అయ్యాయి, 0 and 4, 7, 2, 5, 1. కాకపోతే లిస్ట్ ని మనం యాడ్ చేసినప్పుడు ఏమైంది? ఫస్ట్ లిస్ట్ సెకండ్ లిస్ట్ కలిపింది, అటాచ్ చేసింది, అంతే. ఇదే లిస్ట్ కి అరేకి ఉన్న డిఫరెన్స్.
మ్యామ్ నంబర్స్ కావాలంటే మనం లిస్టే యూజ్ చేసుకోవచ్చు. ఎస్ యూ క్యాన్ యూజ్ ఇట్ బట్ దీంట్లో లిస్ట్ ఏమో ఎలిమెంట్స్ ని ఎలిమెంట్స్ గా మాత్రమే చూస్తుంది. వేర్ యాజ్ ఇన్ అన్ అరే ఇట్ ఇస్ ట్రీటెడ్ యాజ్ అ నంబర్. సో వేర్ ఎవర్ యూ యూజ్ అ ప్లస్ ఆర్ మైనస్ ఆర్ మల్టిప్లికేషన్ ఆర్ పర్సంటేజ్ ఇట్ విల్ ట్రీట్ ఇట్ యాజ్ అ నంబర్ అండ్ డూ ఇట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దీనికే మీరు ఇఫ్ యూ వాంట్ టు ప్రింట్ ఓకే ఏ మోడలస్ ఆఫ్ బి దట్ విల్ ఆల్సో వర్క్. ఓకే 0010 ఎందుకంటే 9ని 3తో డివైడ్ చేస్తే మీకు రిమైండర్ ఎంత వస్తుంది? 0 వస్తుంది కదా. సో 0ని 4తో మీరు డివైడ్ చేస్తే కూడా మీకు రిమైండర్ 0 వస్తుంది. ఓకే, సో 2ని 7తో సారీ 7ని 2తో డివైడ్ చేస్తే మీకు రిమైండర్ ఎంత వస్తుంది? 2 3s are 6. ఓకే 1 రిమైండర్ వస్తుంది, అందుకని 1 ప్రింట్ అయింది మీకు. ఓకే 5ని 1 టేబుల్లో డివైడ్ చేస్తే మీకు 0 రిమైండర్ వస్తుంది. అర్థమైందా? సో ఫస్ట్ దాన్నేమో డివైడెండ్ గాను సెకండ్ దాన్నేమో డివైజర్ గాను యూజ్ చేసుకుంటుంది. ఓకే, సో ఇదే మన పర్సంటేజ్ లిస్ట్ 1 లిస్ట్ 2కి పర్సంటేజ్ అని పెట్టారనుకోండి ఇట్ విల్ త్రో అన్ ఎర్రర్. ఓకే, సో అరేస్ విల్ ట్రీట్ దేర్ మెంబర్స్ ఎగ్జాక్ట్లీ యాజ్ the numbers only. So whatever you put here percentage or slash it has a meaning in the array. Okay, so this is why we prefer numerical Python. This is why we use arrays instead of going to the list. Okay, so మీకు ఒక టాస్క్ ఇస్తున్నాను. లిస్ట్ కి ఒక అరే లిస్ట్ అండ్ అరేస్ కి మధ్యలో కంపారిజన్ పెట్టి అరే ఎందుకు అడ్వాంటేజ్ అని చెప్పి మీరు మీరు నాకు ఒక 10 పాయింట్స్ 5 పాయింట్స్ మాక్సిమం 4 to 5 పాయింట్స్ రాయాలి. ఓకే, సో వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ యూజింగ్ అరేస్ ఓవర్ లిస్ట్? ఓకే, సో ఇది క్వశ్చన్ గుర్తుంచుకోండి. టాస్క్ నాకు ఈవినింగ్ లోపు సబ్మిట్ చేయండి. ఓకే, సో ఏ పర్సంటేజ్ బి అంటే దాన్ని డివైడ్ చేసినప్పుడు వచ్చిన రిమైండర్స్ ని పెడుతుంది. యూ కెన్ ఆల్సో యూజ్ ఏ స్లాష్ బి. So you will get all the quotients. So 3, 0, 3.55. So 9 and 3 డివైడ్ చేసినప్పుడు 3 వస్తుంది మనకు కోషంట్. ఓకే 0ని 4తో డివైడ్ చేసినప్పుడు 0 అనే కోషంట్ వస్తుంది 0 టైమ్స్. 7 and 2 is 3.5 times. So 2 into 3.5 you will get 7 కదా అందుకని. ఓకే, సో 5 into 1 times you will get 5 అందుకని 5 into 1 అనేది 5 కోషంట్ మీకు ప్రింట్ అవుతుంది. ఓకే, సో మీరు ఆపరేషన్స్ ఏమో ఇలా యూస్ చేయొచ్చు. ఇలా యూస్ చేసినప్పుడు లిస్ట్ కి ఇలా అటాచ్ అయిపోతుంది. కాకపోతే అరే అన్నది దాన్ని లిటరల్ గా ప్రతి 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 ఎలిమెంట్ ని నంబర్ గా ట్రీట్ చేసి ప్లస్ అంటే ఫస్ట్ 2 1 on 1 యాడ్ చేస్తుంది. మోడ్లెస్ అంటే 1 on 1 డివైడ్ చేసి రిమైండర్ ఇస్తుంది. ఓకే, స్లాష్ అంటే 1 on 1 డివైడ్ చేసి మీకు కోషంట్ ఇస్తుంది. ఓకే, సో సింపుల్ గైస్. సో ఇప్పుడు అర్థమైందా లిస్ట్ కి అరేస్ కి డిఫరెన్స్ ఏంటో లిటరల్ గా? డౌట్స్ ఉన్నాయా? ఓకే, ఇప్పుడు దాకా డౌట్స్ ఉంటే అడగండి, నేను క్లాస్ స్టాప్ చేస్తున్నాను దీంతో. నెక్స్ట్ క్లాస్ లో మీకు అరే జాయింట్స్ అండ్ స్ప్లిట్స్ నేర్పిస్తాను. నెక్స్ట్ క్లాస్ తో ట్రంప్ క్లోజ్ చేసేస్తాను. ఓకే, సో ఎవరి డౌట్స్ ఉంటే అడగండి. అరే ఇది ఈ వీక్ కి లాస్ట్ క్లాస్ థర్స్డే కాబట్టి మీకు రేపు ఎల్లుండి టాస్క్స్ ఉంటాయి. సాటర్డే మీకు అసెస్మెంట్ ఉంటుంది. సో అందుకని ఏమైనా అడిగేటట్టయితే ఇప్పుడే అడగండి. యూ హ్యావ్ అసెస్మెంట్. ఆల్ గుడ్. లాస్ట్ క్లాస్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఫంక్షన్ మీద? లాస్ట్ క్లాస్ నోట్స్ ఇచ్చేసానా మీకు? వచ్చేసిందా? డే 7 నోట్స్ వచ్చాయా? రాలేదు మ్యామ్. ఓకే, నేను ఈ క్లాస్ నోట్స్ డే 8 డే 7 రెండు కలిపి పంపిస్తాను. వీక్లీ వీక్లీ మీకు నోట్స్ వస్తాయి. వీక్లీ వీక్లీ రాకపోతే నాకు గుర్తు చేయండి. ఓకేనా? థర్స్డే గుర్తు చేయండి.
ఈ టాపిక్ మీద అయితే డౌట్స్ లేవు. ఈ టాపిక్ మీద అయితే డౌట్స్ లేవా? ఓకే, ఫంక్షన్స్ మీద ఉన్నాయా? లాస్ట్ క్లాస్ టాపిక్ మీద లేవు మేడం. ఓకే, సో వైండప్ చేసేసుకుందాం అయితే. ఎస్ మేడం. ఓకే గైస్, హ్యాపీ వీకెండ్, బై బై. ఈ ఫైల్ లాస్ట్ క్లాస్ ఫైల్ నేను సెండ్ చేస్తాను. అసెస్మెంట్స్ బాగా చేయండి, ప్రాక్టీస్ చేయండి. టాస్క్ క్వశ్చన్ ఏంటి, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ అన్ అరే ఓవర్ ఎ లిస్ట్, దాంతోపాటు ఇంకొక 2 to 3 టాస్క్స్ ఉంటే అవన్నీ కంప్లీట్ చేయండి. ఓకే, టాస్క్స్ ప్లీజ్ మీకు ఏం అర్థమైందో ఆ అండర్స్టాండింగ్ని బట్టి మీరు ఆన్సర్ చేయండి. చాట్ జీపీటీ ఆన్సర్స్ మీరు కాపీ పేస్ట్ చేస్తే నాకు తెలిసిపోతుంది. ఓకే, ఇక నేను కూర్చుని జాగ్రత్తగా టెస్ట్ చేసి ఎవరు ఓన్ ఆన్సర్స్ రాస్తున్నారో వాళ్ళకి మాత్రమే మార్క్స్ వేయమంటాను, మిగతా వాళ్ళని ఇంటర్న్షిప్ లో ఫెయిల్ చేసేయమంటాను. సో జాగ్రత్తగా ఉండండి. ఓకే, సీ యూ గైస్, బై బై, సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. Bye, ma'am.